ఒక్కసారి ఈ వడను చూడండి. చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంది కదా! చాలా కమ్మగా ఉంటుంది ఈ వడ. కరకరలాడుతుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బావుంటాయి. అసలెప్పుడు తినాలనుకున్నా మనం ఇట్టే చేసేసుకోవచ్చు. ఈ శనగపప్పు వడనే మనం మసాలా వడ అంటాం. ఈ శనగపప్పు వడకి ఒక కప్పు శనగపప్పేసి బాగా కడుక్కోండి. కడుక్కొని ఒక 2 గంటలు అలా నానేయండి. 2, 3 గంటల కన్నా ఎక్కువ నానేయొద్దు. ఇది అంతసేపే నానితే బావుంటుంది. ఎక్కువ నానితే ఈ వడలు సరిగ్గా రావన్నమాట. నేను 2:30 గంటలు ఉంచాను. ఇప్పుడు చిన్న మసాలా పౌడర్‌కి మిరపకాయలు, కొంచెం సోంపు, కొంచెం దాల్చిని, ఇంకా జీలకర్ర, ఎండు మిరపకాయలు కలిపి కచ్చా పిచ్చాగా మిక్సీ కొడతామన్నమాట. ఇప్పుడు మన పప్పు బాగా నానిపోయింది కదా! ఇది కూడా మనం మిక్సీలో తీసి దీన్ని కూడా కచ్చా పిచ్చాగా మిక్సీ చేసుకోవాలి. పూర్తిగా ముద్దవకూడదనమాట. మనం ఇందాక చేసుకున్న పొడి ఉంది కదా, అది ఈ ముద్ద అయిపోయాక దీంట్లో కలుపుతామన్నమాట. సో ఈ పప్పుని కొంచెం మిక్సీలో వేయకుండా వేరేగా పెట్టండి. ఇవి మనకి ముద్ద అయిపోయాక అందులో ఈ పప్పుని వేస్తే పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దానికి తగినంత ఉప్పు వేసి మిక్సీ కొట్టేసేయండి. మిక్సీ కొట్టేస్తే ఇలా కచ్చా పిచ్చాగా రావాలన్నమాట ఈ మనం వేసే వడల ముద్ద. దీనికి కావాల్సినవి డైరెక్ట్గా మనం ముద్దలో కలిపేస్తామన్నమాట. ఉల్లిపాయలు, కరివేపాకు, ఇందాక మనం చేసిన మసాలా పొడి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఆ ముద్దలో ఇవన్నీ సన్నగా తరిగిపెట్టి ఉంచుకున్నాం కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. అంతే, ఇవి వడల్లా చేసి వేపేసుకోవడమే. చెప్పాను కదా, ఇది పప్పు నానడానికి 1-2 గంటలు పడుతుంది, కానీ చేయడానికి చాలా సులువు. ఎప్పుడైనా స్నాక్ తినాలనుకుంటే టక్కున చేసేసుకోవచ్చు. ఈ పప్పు కూడా మనకి ఎక్కువసేపు నానాల్సిన పని లేదు. ఒక 2 గంటలు అలాగా నానితే సరిపోతుంది. ఇవన్నీ నెమ్మదిగా కలుపుకొని మనకి వడలకి పిండి రెడీ చేసుకోవాలన్నమాట. ఈ వడలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. సో నెమ్మదిగా మొత్తం పిండి మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. సాయంకాలం పూట బయట చెత్త కొనుక్కునే కన్నా హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీటికి కావాల్సిన వస్తువులు కూడా మనకి ఇంట్లో సులభంగా దొరికేవే. కొత్తగా వెళ్ళి తీసుకోవాల్సినవి ఏవి ఉండవు. ఇదిగోండి, ఇవి గుండ్రంగా చుట్టుకొని కాస్త ఫ్లాట్గా ఒత్తుకోవాలన్నమాట వడ షేప్లో. అలా ఒత్తుకొని నెమ్మదిగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వేడి నూనెలోని వేసేయడమే. అంతే, కమ్మటి వడలు మనకి అయిపోతాయన్నమాట. ఇదిగోండి, ఇంకొకటి చూపిస్తున్నాను. గుండ్రంగా చుట్టుకొని కొంచెం ఫ్లాట్గా చేసి ఇలా వడ షేప్లో తెచ్చుకొని వేసేయాలన్నమాట. జాగ్రత్తగా ఇవి వేపుకోవాలి. మనం వేపుతున్నప్పుడే మనకి మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. చక్కగా మనం వేసిన మసాలా పొడి, ఉల్లిపాయలు, ఇవన్నీ, కొత్తిమీర చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అదిగోండి వడలు ఇలా అంటే అలా టక్కున అయిపోతాయి అన్నమాట. ఇవి ఒంటికి కూడా ఆరోగ్యమే. ఇందులో ఏముంది, అన్నం అన్నీ మనం తినే వస్తువులే కదా. సో మనకి ఇది చాలా ఆరోగ్యం. అండ్ ఇంట్లోనే మనం వాడే నూనెతోనే చేసుకుంటాం కాబట్టి పిల్లలు కూడా ఏ సంకోచం లేకుండా హ్యాపీగా తినచ్చు అనమాట. చూడండి, చూస్తేనే నోట్లో వేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. ఇది చట్నీతో తినచ్చు, లేకపోయినా ఉట్టిగా వడ తిన్నా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.